మీరు ఈ మంత్రాన్నండి సగం వినే అంతలోనే మీకు అకస్మాత్తుగా మీ వెనక దాగి ఉన్న సంపద అనేది మీకు లభిస్తుంది. కేవలం ఒక్క నిమిషం వినండి. మీరు ఖచ్చితంగా కోటీశ్వరులవుతారు. ఎందుకంటే అన్ని అవకాశాలు వస్తాయి అని పండితులు అంటున్నారనమాట. ఏంటంటేనండి మీరు ఇది సగం కూడా వినే అంతలోనే అనమాట. మీకు అకస్మాత్తుగా సంపద లభిస్తుంది. కేవలం ఒక్క నిమిషం. మీ జీవితంలో అన్ని అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి అని పండితులు అంటున్నారు. మన జీవితంలో కొన్ని సందర్భాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. ఎంత ప్రయత్నించినా అవకాశాలు మన ముందుకి రావు. కానీ అదే సమయంలో కొందరి జీవితంలో ఏ పని చేయకపోయినా అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. వారు చేసేది చిన్న చిన్న పనులైనా సరే అందులో అధిక లాభాల్ని అందుకుంటారు. వారికి అనుకునే ఉద్యోగ అవకాశాలు, ఊహించని ధనలాభం, నిలిచిపోయిన పనులు పూర్తవటం, వ్యాపారంలో లాభాలు రావటం లేదా ఏళ్ళగో ఎదురు చూస్తున్న శుభవార్తలు వినిపించడం జరుగుతుంది. అలాంటి ఏ సంఘటనలు చూసినప్పుడు చాలామందికి అదృష్టం కలిసి వచ్చింది వారికి అనుకుంటారు. అయితే ఈ అదృష్టం అంటే కేవలం యాదృచ్ఛికంగా వచ్చేది మాత్రమే కాదు అని అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. మన ఆలోచనలు, మన నమ్మకం, మనలో ఉన్న సానుకూల శక్తి, మన పనులు అన్నీ కలిపి అవకాశాలను ఆకర్షిస్తాయి. చాలాసార్లు సంపద అనేది మన కళ్ళ ముందే ఉన్న మనం దాన్ని గుర్తించలేం. ఎందుకంటే మన దృష్టి సమస్యలపై ఉంటుంది కానీ అవకాశాలపై ఉండదు. అలాంటప్పుడే ఈ మంత్రం అనేది మీకు అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుందని కూడా పండితులు అంటున్నారు. పురాణాల్లో కూడా ఒక విషయం చెప్పబడిందండి. దేవతల అనుగ్రహం పొందిన వ్యక్తి ముందు అవకాశాలని గుర్తించే స్థితిగా పొందుతాడు. అంటే దేవతల అనుగ్రహం పొందిన వ్యక్తి అండి ముందుగా తన ముందున్న అవకాశాలన్నింటినీ గుర్తించే శక్తిని పొందుతాడు. దూరంగా ఉన్న అవకాశాలని కూడా తన దగ్గరికి జరుపుకుంటాడు. అందులో లాభాలని అందుకుంటాడు. ఆ తర్వాత వాటి ద్వారా సంపద, గౌరవం, విజయం అనేవి అతని జీవితంలోకి ప్రవేశిస్తాయి అని కూడా చెప్పబడింది. అంటే సంపద అంటే కేవలం నేరుగా చేతిలో పడేయకపోయినా దానికి దారితీసే అవకాశాలు మాత్రం అద్భుతంగా ముందుకు వస్తాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. మన చుట్టూ ప్రతిరోజు ఎన్నో అవకాశాలు తిరుగుతుంటాయి. కొత్త పరిచయ రూపంలో కావచ్చు, చిన్న ఆలోచన రూపంలో కావచ్చు, అలాగే ఒక సమాచార రూపంలో కావచ్చు, లేదా ఒక నిర్ణయ రూపంలో అయినా కావచ్చు. కానీ వాటిని గుర్తించే మానసిక స్థితి మనకు అవసరం. ఆ స్థితి ఉన్నవారే వారి జీవితాన్ని మార్చుకునే అవకాశం పొందుతారని కూడా పండితులు అంటున్నారు. అందుకేనండి చాలామంది మహనీయులు ముందుగా మీ మనసులో సంపద భావన పెంచుకోండి అని చెప్తారు. ఎందుకంటే మనసు సిద్ధంగా ఉంటేనే అవకాశాలు కనిపిస్తాయి. అవకాశాలు కనిపిస్తేనే మన పనులనేవి మొదలవుతాయి. మనం పనులు చేయటం మొదలు పెడితేనే ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చినప్పుడు అదృష్టం మీ వైపుకి నడిచి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ మన జీవితంలో జరగాలి అంటే మనకి భగవంతుడి అనుగ్రహం అవసరం. ఏ రకంగా మేము రోజు పూజలు చేస్తున్నాం కదండి, మరి మాకు అనుగ్రహం లేదా అంటే చేస్తారు. పూజలతో పాటు అండి కొన్ని చిన్న చిన్న పరిహారాలతో పాటు కొన్ని మంత్రాలు అనేవి కూడా మన అదృష్టాన్ని మన వైపుకి తిప్పుతాయన్నమాట అద్భుతంగా అని కూడా పండితులు అంటున్నారు. మన అదృష్టం అనేది మనకి తగిలి మన ముందున్న అవకాశాలని మనం గుర్తించే స్థితిలోకి వెళ్ళాలి అంటే మనకి ఒక శక్తి అనేది అవసరం అండి. ఆ శక్తి అనేది ఈ మంత్రాల ద్వారా మనకి లభిస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి ముఖ్యమైన విషయం కోటీశ్వరులు కావటం అనేది ఇక ఏంటంటే కొంతమందికి వారి వారి పనితనాన్ని బట్టి ఒక్క రోజులో జరిగిన ఆశ్చర్యపోయే పని లేదు. కానీ జీవితాన్ని మార్చే అవకాశం మాత్రం ఒక్క క్షణంలో అయినా వస్తుంది కోటీశ్వరులు అవ్వటానికి మిగతా వారికి అని కూడా పండితులు అంటున్నారు. ఈ అవకాశాలు వచ్చినప్పుడు అండి మనం దాన్ని గుర్తించి ఉపయోగించుకుంటే ఆ వ్యక్తులే ముందుకు వెళ్ళి కోటీశ్వరులు అవుతారు. చాలామందికి ఇలాంటి అవకాశాలు ఎన్నో జీవితంలో ఎదురవుతుంటాయి. కానీ కొంతమంది ఈ విషయాన్ని గుర్తించారనమాట. దాంతో వారి ముందున్న అవకాశాలన్నీ ఇక అలాగే ఉండిపోతాయి. వారు అలాగే బాధలలో, కష్టాలలో మునిగి తేలుతూ ఉంటారనమాట. అందుకే ఈరోజండి మీరు వినపోయే విషయం కేవలం ధనం గురించి మాత్రమే కాదు, మీ జీవితంలో దాగి ఉన్న అవకాశాలను గుర్తించడం గురించి కూడా అని చెప్పాలి ఈ మంత్రం అనేది. ఎందుకంటే నిజమైన సంపద అంటే కేవలం డబ్బే కాదు, మంచి ఆరోగ్యం అండి. ఆరోగ్యం బాగుంటే మనం ఏ పనులైనా చేయగలుగుతాం. అదే ఆరోగ్యం కానీ, మంచి ఆలోచనలు కానీ, సరైన నిర్ణయాలు కానీ, సరైన సమయంలో వచ్చే అవకాశాలని మనం ఉపయోగించుకున్నట్లయితే అక్కడే ఉండిపోతాం. వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకునే ధైర్యం ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే గొప్ప విజయానికి మార్గం ఏర్పడుతుంది. అందువల్ల మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు జీవితాన్ని మార్చే గొప్ప అవకాశాలు అనేవి
మనం ఊహించని రూపంలో మన ముందుకు వస్తాయి. దీన్ని గుర్తించిన క్షణమే కొత్త అదృష్టం అయితే మీ జీవితంలో ప్రారంభమవుతుందని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు మ్యాటర్ ఏంటన్నది కంప్లీట్గా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా? మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా? ఎంత కష్టపడినా డబ్బు నిలవటం లేదా? ఇది ఒక్క మంత్రం అండి, అస్సలు విస్మరించకండి. ఇది మీ అదృష్టాన్ని ఒక్క క్షణంలో మార్చగలదు అని కూడా పండితులు అంటున్నారు. ఈ కుబేర మంత్రం యొక్క అద్భుతమైన శక్తిని మీరు పొందితే చాలు, మీ జీవితంలో ఇంకా అసలు కష్టాలనేవి ఉండవు. ఏంటంటే జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరు ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు అనేది నిలవదు. సంపాదిస్తారు బాగానే, కానీ అనుకోని ఖర్చులైతే వస్తుంటాయి. కొందరికి అప్పులు తగ్గవండి. ఎంత తీర్చుకుందామని చెప్పి వారు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత కడుతున్నా కూడా వారికి అప్పులు అనేవి ఉంటానే ఉంటాయి అన్నమాట. తగ్గనే తగ్గవు. మరి కొందరికి ఏంటంటే కొత్త ఆదాయ మార్గాలు ఏమైనా దొరికితే బాగుండండి అని వెతుకుతుంటారు, అస్సలు కనిపించవు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నా అదృష్టం ఇలాగే ఉందా అని నిరాశ చెందుతారు. కానీ ఈ కుబేర మంత్రాన్ని కనుక మీరు జపిస్తే మీ అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు, నాకు ఇంత అదృష్టం ఉందా అని కూడా పండితులు అంటున్నారు. అయితే మన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒక గొప్ప నమ్మకం అయితే ఉందండి. అది ఏమిటంటే మన మనసుని ఏకాగ్రతంగా చేసే దైవస్మరణతో మంత్రజపం చేస్తే కనుక మనలో సానుకూలత పెరుగుతుందనే చెప్పాలి. ఈ సానుకూల దృక్పథం అనేది మన నిర్ణయాలను మన పనులను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా అండి జీవితంలో మంచి మంచి అవకాశాలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే అవకాశాలు అనేవి కూడా వీరి వైపుకు దూసుకు వస్తాయి 4 వైపుల నుంచి అని కూడా పండితులు అంటున్నారు. అనేది కేవలం కొన్ని పదాల సమాహారం మాత్రమే కాదు, శతాబ్దాలుగా ఋషులు మునులు ఆధ్యాత్మిక సాధనలో ఉపయోగించిన పవిత్ర శబ్ద రూపంగా దీన్ని భావించారు. మంత్ర జపం వల్ల మనసులో ఉన్న భయం, ఆందోళన, నిరాశ వంటి భావాలు క్రమంగా తగ్గి విశ్వాసం, ధైర్యం పెరుగుతాయని అనేక మంది తమ అనుభవాల్ని పంచుకున్నారు ఇప్పటికే అని కూడా పండితులు అంటున్నారు. ఆర్థికంగా అండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మనం చేసే పెద్ద తప్పు ఒకటి ఉంది. అది ఏమిటంటే సమస్యల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండటం. దాంతో మనసు మరింత బలహీనపడుతుంది. కానీ దైవస్మరణ, ఈ ప్రార్థన, మంత్రజపం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు మన ఆలోచనలను సానుకూల దిశలో మళ్లించడంలో సహాయపడతాయి. ఈ మార్పు వల్ల మనం కొత్త అవకాశాలని గుర్తించగలుగుతాం, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అనేక పురాణాల్లో లక్ష్మీదేవి కటాక్షం, కుబేరుడి అనుగ్రహం గురించి ప్రస్తావించబడింది. అయితే వాటిలో ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పబడింది. కేవలం మంత్రం చెప్పటమే కాదు, దానికి తోడు మనం కృషి ఉండాలి, మనం చేసే పనులు ఉండాలి, నియమాలు ఉండాలి, ధర్మబద్ధమైన జీవనం కూడా అవసరం. ఆధ్యాత్మిక సాధన మనసుకి బలాన్ని ఇస్తుంది, కృషి జీవితానికి ఫలితాలను అందిస్తుంది. కాబట్టి ఈ మంత్రం చెప్పగానే వెంటనే కోటీశ్వరులు అవుతారు అంటేనండి, మీరు భక్తితో, విశ్వాసంతో, క్రమశిక్షణతో చేస్తే కనుక ఈ మంత్రజపం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా కోటీశ్వరులను చేసి తీరుతుంది. మీరు చేసే పనులలో మీకు లాభాలని, విజయాల్ని అందించి జీవితంలో ఉన్న అన్ని అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకునే దిశగా నడిపించగలదు. ఇదే నిజమైన మార్పుకు ప్రారంభం అని కూడా పండితులు అంటున్నారు. చాలామంది విజయవంతులైన వ్యక్తుల జీవితాల్ని మనం పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. వారు కేవలం అదృష్టాన్ని నమ్మలేదు, వారు తమ మనసుని బలంగా ఉంచుకొని అవకాశాలని వెతికారు, వచ్చిన అవకాశాలని ఉపయోగించుకున్నారు. వారు ఇలాంటి మంత్రాల్ని ఉపయోగించుకున్నారు. ఆధ్యాత్మికత ద్వారా వారి మానసిక బలాన్ని పెంచుకున్నారు, కృషి ద్వారా వారి ఫలితాలను అనేది అందుకున్నారు అని కూడా పండితులు అంటున్నారు. అందువల్ల మీరు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టయితే అస్సలు నిరాశ చెందొద్దు, మీలో నమ్మకాన్ని కోల్పోవద్దు. దైవస్మరణ, సానుకూల ఆలోచనలు, క్రమశిక్షణ, నిరంతర కృషి, ఈ 4 మీ జీవితంలో గొప్ప మార్పుకైతే దారితీస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఒక చిన్న నిర్ణయం అండి, ఒక మంచి అవకాశం లేదా కొత్త ఆలోచన మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేయగలదు. అందుకే ఈరోజు నుంచి మీరు భయాన్ని కాదండి, విశ్వాసాన్ని పెంచుకోండి. ఇక నిరాశని కాదు, ఇక ఆశని ఎంచుకోండి. ఎందుకంటే జీవితంలో నిజమైన సంపద ముందుగా మీ మనసులోనే పుడుతుంది, తర్వాత అది అవకాశాల రూపంలో
విజయాల రూపంలో, ఆర్థిక అభివృద్ధి రూపంలో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. చాలా మంది అండి దీన్ని కేవలం ఒక మంత్రంగా మాత్రమే భావిస్తారు. కానీ శాస్త్రాల్లో పేర్కొన్న దాని ప్రకారం మంత్రం అనేది సాధారణ పదాల సంహారం కాదు. ఇది దైవ చింతనకు, మనసు ఏకాగ్రతకు, ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించే పవిత్రమైన శబ్ద రూపం. శాస్త్రాల్లో మంత్రజపానికి ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. ఎందుకంటే ఎవరైతే మంత్రాన్ని భక్తితో, నియమంతో జపించడం ద్వారా వారి మనసు స్థిరపడుతుందని, వారికి సానుకూల ఆలోచనలు పెరుగుతాయని, దైవ అనుగ్రహం పొందేందుకు వారికి మార్గం సుగమం అవుతుందని వివరించబడిందని పండితులు చెప్తున్నారు. ఇంకా కుబేరుడి గురించి పురాణాల్లో విశేషంగా ప్రస్తావించబడిందండి. ఆయన్ను దేవతల ధనాధిపతిగా, ఐశ్వర్యానికి అధిపతిగా వర్ణించారు. అయితే పురాణాల్లో కుబేరుడి అనుగ్రహం పొందటానికి కేవలం ధనం కోరటం మాత్రమే కాకుండా ధర్మబద్ధమైన జీవనం, సత్కార్యాలు, దైవభక్తి మరియు నియమబద్ధమైన ఆరాధన కూడా అవసరమని చెప్పబడిందన్నమాట. అందువల్ల కుబేర సంబంధిత మంత్రాలను చాలామంది ఆధ్యాత్మిక సాధనల్లో భాగంగా జపిస్తారు. శాస్త్రాల్లో ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పబడింది. మంత్రం యొక్క అసలు శక్తి అనేది కేవలం పదాల్లోనే కాకుండా దాన్ని జపించే వ్యక్తి యొక్క నమ్మకం, ఏకాగ్రత, భక్తి అలాగే నియమాల్లో కూడా ఉంటుందని. అందుకే మహర్షులు మంత్రజపాన్ని ఒక సాధనంగా, ఒక పవిత్రమైన విధానంగా వివరించారు. ఈ సాధన ద్వారా మనసు ప్రశాంతంగా మారి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందని, జీవితంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా వ్యక్తి ముందుకు సాగుతాడని భావించబడింది. అందువల్ల ఈ మంత్రాలను కేవలం ఒక పదబంధంగా, సంబంధంగా చూడొద్దు మీరు. శాస్త్రాల్లో పేర్కొన్న ఆధ్యాత్మిక సాధనాలు ఇది కూడా ఒక భాగంగా, ఒక శక్తివంతమైన మంత్రాలుగా పరిగణించబడతాయి. కాబట్టి భక్తి, నియమం, ధర్మం మరియు కృషితో కలిసి ఆచరించినప్పుడే వ్యక్తిలో ఆత్మవిశ్వాసం, సానుకూలత అలాగే ఆధ్యాత్మిక బలం పెరగటానికి మంత్రాలు అనేవి సహాయపడతాయని అనేక మంది పెద్దలు, గురువులు చెప్పారు అని కూడా పండితులు అంటున్నారు. అయితే మీరు కూడా అండి మంచి మార్పునైతే కోరుకుంటున్నారు కదా. మీరు ఎంత కష్టపడుతున్నా ఫలితాలు దక్కటం లేదా? అయితే ఈ ఒక్క విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక దశ వస్తుంది. ఆ సమయంలో మనం ఎంత కష్టపడి ఆశించిన ఫలితాలు కనిపించవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు. కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు. చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ చివరికి చేతిలో మిగిలేది నిరాశ మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు చాలామంది తమ అదృష్టాన్ని నిందించడం ప్రారంభిస్తారు. నేను ఎంత కష్టపడిన ఫలితం ఎందుకు రావట్లేదు అని ప్రశ్న నిరంతరం వారిని వెంటాడుతుంది. అయితే శాస్త్రాల్లో అయితే ఒక గొప్ప సూత్రం వివరించబడింది. కేవలం కృషి మాత్రమే కాదు, కృషికి తోడు దైవస్మరణ కూడా అంతే. మనసుకు మరింత బలం లభిస్తుందని చెప్పబడింది. ఎందుకంటే మనిషి జీవితంలో విజయానికి శారీరక శ్రమ ఎంత అవసరమో మానసిక స్థిరత్వం కూడా అంతే అవసరం. మనసు స్థిరంగా లేకపోతే అవకాశాలు కనిపించినా వాటిని ఉపయోగించుకోలేం. అందుకే మహర్షులు మంత్రజపాన్ని ఒక ఆధ్యాత్మిక సాధనంగా సూచించారు. కుబేరుడి గురించి పురాణాల్లో అయితే మనకి విశేషంగా చెప్పబడింది. ఆయనను ధనాధిపతిగా, ఐశ్వర్యానికి ప్రతీకగా వర్ణించారు. అయితే కుబేరుడి అనుగ్రహం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, జీవితంలో సరైన అవకాశాలు రావటం, కృషికి తగిన ఫలితం దక్కటం, నిలిచిపోయిన పనులు ముందుకు కదలటం, ఆర్థిక విషయాల్లో వివేకం పెరగటం కూడా కుబేర కటాక్షంలో భాగంగానే భావించబడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒక ముఖ్య విషయాన్ని అయితే గుర్తించారండి. సంపద అనేది ముందుగా అవకాశాల రూపంలో వస్తుంది. అయితే చాలామంది అనుకుంటారు అకస్మాత్తుగా కూర్చున్న దగ్గరికి డబ్బు వచ్చి పడాలని. అలా ఎవ్వరికి పడదు. మనం చేసే పనులలో కనిపిస్తుంది, మనకి అవకాశాల రూపంలో వస్తుంది. తర్వాత అది ఫలితాలుగా మారుతుంది. ఒక కొత్త పరిచయం, కొత్త వ్యాపార ఆలోచన, ఒక మంచి ఉద్యోగ అవకాశాలు, ఒక సరైన నిర్ణయం, ఇవన్నీ భవిష్యత్తులో గొప్ప విజయానికి కారణమవుతాయి. కానీ వాటిని గుర్తించడానికి మనసు ప్రశాంతంగా ఉండాలి. శాస్త్రాల్లో మంత్రజపం అనేది మనసుని ఏకాగ్రతం చేసి సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుందని కూడా చెప్పబడిందని పండితులు అంటున్నారు. అందుకని మీరు చేస్తున్న పనులను ఆపాల్సిన అవసరం లేదు. మీ కష్టాన్ని మీరు నమ్ముకొని దాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం లేకుండా ఇక మీ కృషికి తోడు దైవస్మరణను జోడించండి. ఇలాంటి మంత్రాల్ని జోడించండి. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి భక్తితో మంత్రజపం చేస్తే ఇది మీలో విశ్వాసాన్ని పెంచుతుంది, నిరాశను తగ్గిస్తుంది, లక్ష్యాలపై దృష్టిని మరింత బలపరుస్తుంది. ఇంకా మనకి శాస్త్రాల్లో చెప్పబడిన దాని ప్రకారం భక్తి, కృషి కలిసినప్పుడు వ్యక్తి జీవితంలో నుండి విశేషమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే దైవస్మరణ మనసుకు దిశనిస్తుంది, కృషి జీవితానికి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండు కలిసినప్పుడు అసాధ్యం అనుకున్న అనేక విషయాలు కూడా క్రమంగా సాధ్యమవుతాయి. కాబట్టి మీరు ప్రస్తుతం ఏ సమస్యల్లో ఉన్నా
ఎంత కష్టపడుతున్న ఫలితం కనిపించకపోయినా నిరాశ చెందొద్దు. మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి. దానికి తోడు భక్తితో ఇలాంటి మంత్ర జపాలు చేయండి. శాస్త్రాల్లో పేర్కొన్న విధంగా దైవాన్ని స్మరించండి. ఎందుకంటే కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అద్భుతాలు కాదు, మనలో కలిగే చిన్న మార్పులే. ఈ చిన్న మార్పే తర్వాత గొప్ప విజయాలకు, కొత్త అవకాశాలకు, ఐశ్వర్యానికి మార్గం చూపుతుంది. కుబేరుడి అనుగ్రహాన్ని కోరుతూ భక్తితో ముందుకు సాగిన వారికండి కృషికి తగిన ఫలితం దక్కుతుంది అని కూడా శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారనమాట. ఏంటంటే మీరు మార్పుని కోరుకుంటూ ఉంటే కనుక మీ జీవితంలో కష్టపడిన ఫలితం కనిపించట్లేదంటే ఇక మీరు చేస్తున్న పనిలో ఈ శక్తివంతమైన మంత్రాన్ని తోడు చేసుకోండి. కుబేరుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా అండి అసంభవం అనుకున్నవి కూడా సుసాధ్యమవుతాయి అని కూడా పండితులు అంటున్నారు. మంత్ర జపం వల్ల లాభం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి పట్ల కుబేరుడి అనుగ్రహం ఉంటుందో వారి జీవితంలో ఐశ్వర్యానికి సంబంధించిన అవకాశాలన్నీ అయితే పెరుగుతాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ మంత్రాలన్నీ కూడా, ఈ మంత్రం అనేది కూడా కుబేరుడి అనుగ్రహం మీకు కలిగే విధంగానే ఉంటుంది. శాస్త్రాల్లో నుండి కుబేరుడిని దేవతల ధనాధిపతిగా వర్ణించారు. అయితే కుబేరుడి అనుగ్రహం అంటే కేవలం అకస్మాత్తుగా ధనం లభించడం మాత్రమే కాదు, సంపాదించిన ధనం నిలవటం, అవసరం లేని ఖర్చులు తగ్గటం, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటం, కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం పెరగటం వంటి ఫలితాలు కూడా కుబేరుడి కటాక్షంలో భాగంగానే చెప్పబడ్డాయి. చాలామంది ఒక విషయాన్ని అయితే గమనిస్తారు. కొందరు తక్కువ సంపాదించిన సుఖంగా జీవిస్తారు, మరికొందరు ఎక్కువ సంపాదించిన ఎప్పుడు ఆర్థిక ఒత్తిడిలో ఉంటారు. దీనికి కారణం కేవలం ఆదాయం మాత్రమే కాదు, ధనాన్ని సక్రమంగా వినియోగించే జ్ఞానం, అలాగే జీవితంలో ఉండే శుభ ప్రభావాలు కూడా అని శాస్త్రాలు వివరిస్తాయి. పురాణాల్లో పేర్కొన్న దాని ప్రకారం ధర్మబద్ధమైన జీవనం, దైవభక్తి, దానం, సత్కర్మలు, అలాగే నియమబద్ధమైన ఆరాధన ఉన్న చోట లక్ష్మీ కటాక్షం, కుబేరుడి అనుగ్రహం చాలా స్థిరంగా ఉంటాయి. అలాంటి ఇళ్లలో ధనానికి సంబంధించిన అవకాశాలు తగ్గిపోవు. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం కూడా ఉంటుంది. ఆర్థికంగా ముందుకు వెళ్ళే మార్గాలు తెరుచుకుంటాయని కూడా పండితులు అంటున్నారు. అందువల్ల కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవటం అంటే కేవలం ధనం కోరటం కాదు, మంచి ఆలోచనలు, సత్కార్యాలు, కృషి, అలాగే దైవ స్మరణతో జీవించడం కూడా అంతే ముఖ్యమని శాస్త్రాల్లో పేర్కొనబడింది. అలాంటి జీవన విధానాన్ని అనుసరించే వారికి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి, ఐశ్వర్యం కూడా పెరుగుతాయని పండితులు చెప్తున్నారనమాట. అందుకే శాస్త్రాల్లో గొప్ప సందేశం ఇవ్వబడింది. కుబేరుడి అనుగ్రహం ఉన్న చోట కేవలం ధనం మాత్రమే కాదు, ధనాన్ని నిలబెట్టే శుభశక్తి కూడా ఉంటుంది అని. ఆ శుభ ప్రభావం వల్ల కుటుంబంలో సౌభాగ్యం, పురోగతి, అలాగే ఆర్థిక భద్రత పెరుగుతాయని కూడా పండితులు చెప్తున్నారు. అయితే ఎలాంటి వారికి కుబేరుడు ప్రసన్నం అవుతాడు అని చాలామందికి డౌట్ వస్తుంది. ఎన్నో పూజలు చేస్తున్నాము, కొంతమందికి ఏం చేయకుండా మామూలుగా చేస్తేనే వస్తుంది, కుబేరుడి కటాక్షం మాకెందుకు రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు, ఏం చేయాలా అని. అయితే శాస్త్రాల్లో, పురాణాల్లో కుబేరుడిని దేవతల ధనాధిపతిగా వర్ణించారు. అయితే కుబేరుడి అనుగ్రహం అంటే కేవలం ధనం కోరిన వారందరికీ లభిస్తుందా అంటే ఎక్కడా చెప్పలేదు. కొన్ని ప్రత్యేకమైన గుణాలు, ఆచరణలు ఉన్నవారిపై కూడా కుబేరుడి కటాక్షం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవచనం అనే పండితులు అంటున్నారు. మొదటిదిగా అండి, ధర్మబద్ధంగా సంపాదించేవారిని కుబేరుడు ఇష్టపడతాడని పేర్కొనబడింది. మోసం, అన్యాయం, ఇతరులకు హాని కలిగించి సంపాదించిన ధనం స్థిరంగా ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజాయితీగా కష్టపడి సంపాదించే వారిపై దైవ అనుగ్రహం ఉంటుందని కూడా వివరించబడింది. అలాగే దానం చేసే స్వభావం ఉన్న వారికి కుబేరుడు ప్రసన్నమవుతాడని పురాణాల్లో చెప్పబడింది. దానం అంటే కేవలం పెద్ద మొత్తంలో ధనం ఇవ్వటం కాదు, మనకి చాతనైనంత సహాయం చేయటం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్న వారికి తోడుగా నిలవటం కూడా ఇది ఒక దానమే అని పండితులు అంటున్నారు. దైవభక్తి అలాగే వినయం కలిగిన వారు కూడా కుబేరుడి కటాక్షానికి పాత్రులవుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. సంపద వచ్చిన తర్వాత అహంకారం పెంచుకోకుండా దైవాన్ని స్మరిస్తూ జీవించే వారిని కుబేరుడు అనుగ్రహిస్తాడని పేర్కొనబడింది. ఇంకా పరిశుభ్రత పాటించే వారిని లక్ష్మీదేవి, కుబేరుడు ఇష్టపడతారని అనేక గ్రంథాల్లో చెప్పబడింది. ఇల్లు, పూజా స్థలం, మనసు, ఈ మూడిట్లోనండి పరిశుభ్రత ఉంటే సానుకూల శక్తులు అనేవి పెరుగుతాయని కూడా విశ్వసించబడుతుంది. ఇంకా కష్టపడే స్వభావం ఉన్న వారిని కూడా కుబేరుడు ఆశీస్సులు లభిస్తాయని చెప్పబడింది. శాస్త్రాల నుండి ఎక్కడ కృషి లేకుండా సంపద లభిస్తుందని చెప్పలేదు. దైవ అనుగ్రహం కృషికి తోడుగా ఉంటుందని మాత్రమే వివరించబడింది. అలాగేనండి, తల్లిదండ్రుల్ని గౌరవించేవారు, గురువుల్ని సత్కరించేవారు, సత్యాన్ని పాటించేవారు కూడా కుబేరుడి కటాక్షానికి అర్హులవుతారని పురాణాలు వివరిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి గుణాలు ఉన్న చోటే ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోటే ఐశ్వర్యం స్థిరంగా ఉంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
అందువల్ల శాస్త్రాల ప్రకారం కుబేరుడు ప్రసన్నమయ్యే వ్యక్తి అంటే కేవలం ధనం కోరుకునే వ్యక్తి కాదు, ధర్మబద్ధంగా జీవించి కష్టపడి దానం చేసి దైవభక్తి కలిగి వినయంతో ఉండే వ్యక్తి. అలాంటి వారిపై కుబేరుడి అనుగ్రహం ఉంటే వారి జీవితంలో ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి అలాగే ఐశ్వర్యానికి సంబంధించిన అవకాశాలు పెరుగుతాయని కూడా శాస్త్రాల్లో పేర్కొనబడిందనమాట. మంత్రాన్నండి కేవలం 51 సార్లు వినండి లేదా జపించాలి. అప్పుడే మీ మనసులో మాట నేరుగా కుబేర భగవానుడి హృదయాన్ని తాకుతుంది. అప్పుడు మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది, మీకు డబ్బుకి ఎటువంటి కష్టాలు ఉండవిక అని కూడా పండితులు అంటున్నారు. ఈ కుబేరుడి కటాక్షం అనేది మీకు లభిస్తే జీవితంలో శుభ ఫలితాలు, అద్భుతాలే జరుగుతాయి. ఆర్థిక పురోగతికి దారితీసే మార్గాలు తెరుచుకుంటాయి అని కూడా శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు. ఇక ఇప్పుడు మీరు వినబోయే ఈ మంత్రం అండి కుబేర భగవాను స్మరిస్తూ జపించే ఒక పవిత్రమైన ప్రార్థన. శాస్త్రాల్లో కుబేరుణ్ణి ధనాధిపతిగా, ఐశ్వర్యానికి అధిపతిగా వర్ణించారు. అలాగే ధన్వంతరి భగవానుని ఆరోగ్యం, శ్రేయస్సు మరియు సంపూర్ణ మంగళానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల ఈ మంత్రంలోనండి మీకు సంపద మాత్రమే కాకుండా శ్రేయస్సు అలాగే సమృద్ధి కోసం కూడా ప్రార్థన చేయబడుతుందన్నమాట. మంత్రం వచ్చేసి ఓం శ్రీ కుబేర యక్షరాజ నమస్సుభ్యం ధన్వంతరి భగవాన్ సాక్షం సమృద్ధి దేహించ నమోస్తుతే. మళ్ళీ ఒకసారి అండి, ఓం శ్రీ కుబేర యక్షరాజ నమస్సుభ్యం ధన్వంతరి భగవాన్ సాక్షం సమృద్ధి దేహించ నమోస్తుతే. ఓం శ్రీ కుబేర యక్షరాజ నమస్సుభ్యం ధన్వంతరి భగవాన్ సాక్షం సమృద్ధి దేహించ నమోస్తుతే. ఈ మంత్రాన్ని మీరు భక్తితో జపించినప్పుడు అండి మనసుకు దైవస్మరణలో స్థిరపడుతుందని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, చూసి చక్కగా 51 సార్లు అండి జపించేసేయండి. మీకు ఏ టైంలో అయితే ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ టైంలో శుభ్రంగా కూర్చొని మధ్యలో మాట్లాడకుండా ఎవరితో ఇక ఫోన్లు చూడకుండా చక్కగా 51 సార్లు చెప్పేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఈ మంత్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మంత్రం చెప్పందండి దైవ అనుగ్రహాన్ని కోరటం, మనసుని ప్రశాంతంగా ఉంచటం, జీవితంలో శుభ ప్రేరణని పొందటం, కుబేర భగవానుడి కటాక్షం, ధన్వంతరి భగవానుడి ఆశీర్వాదం కలగాలని అందరూ ఈ మంత్రాన్ని జపిస్తారని పండితులు అంటున్నారు. శాస్త్రాల ప్రకారం మంత్ర జపానికి భక్తి, నియమం, ఏకాగ్రత అత్యంత ముఖ్యమైనవి. దైవస్మరణతో కూడిన ఈ జపం అనేది మనలో విశ్వాసాన్ని పెంచి కృషి చేయటానికి అవసరమైన మానసిక బలాన్ని ఇస్తుంది. అందుకే ఈ మంత్రాన్ని శ్రద్ధతో జపిస్తూ మీ ప్రార్థనలని, మీ కోరికల్ని అన్నీ కూడండి, మీ సమస్యల్ని సమస్తాన్ని భగవంతుడి పాదాల వద్ద సమర్పించండి. దైవ అనుగ్రహం లభిస్తే జీవితంలో శుభ ఫలితాలు, అభివృద్ధి మరియు సమృద్ధికి సంబంధించిన అవకాశాలు కలుగుతాయని శాస్త్రాల్లో పేర్కొనబడిందని పండితులు అంటున్నారు.